తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. నమస్తే, ప్రైమ్ న్యూస్కి స్వాగతం. నేను మీ అవినాష్ జనగామ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పన్ను స్లాబుల్లో మార్పులు, బడ్జెట్పై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు. ఏపీలో పెరిగిన భూముల విలువలు, నేటి నుంచి అమల్లోకి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు. అప్పు తెచ్చి పండగ చేసుకోవడం ఎక్కడా చూడలేదు, కూటమి సర్కార్పై బుగ్గన ఫైర్. ఘనంగా ప్రారంభమైన సిపిఎం పార్టీ మహాసభలు, పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు. వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ప్రకటించిన నూతన ఆదాయం పన్ను స్లాబ్ల ప్రకారం సుమారు 1 కోటి మంది వేతన జీవితకులు లబ్ధి చేకూరనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నూతన ఆదాయం పన్ను విధానం కింద కొత్త ఆదాయం పన్ను స్లాబ్లు ప్రకటించారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ, బడ్జెట్ ప్రకటించిన తర్వాత 1 కోటి మంది ప్రజలు ఆదాయం పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు అని అన్నారు. I'm now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. I'm now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. I'm now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. బ్రేకింగ్ న్యూస్ చూస్తా ఉన్నాం. ఏపీలో ఇవాల్టి నుంచి పెరిగిన భూముల రిజిస్ట్రేషన్ ధరలు అమల్లోకి రానున్నాయి. జనవరి 31 వరకే ప్రస్తుత ధరలు ఉండగా ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కనీసం 20% పెరగనున్నాయి. దీంతో తక్కువ ధరలతో జరిగిన క్రయ విక్రయాలను రిజిస్టర్ చేసుకోవడానికి క్లయింట్లు రిజిస్ట్రేషన్ ఆఫీసులకు క్యూ కట్టారు. ఏపీలో ఇవాల్టి నుంచి పెరిగిన భూముల రిజిస్ట్రేషన్ ధరలు అమల్లోకి రానున్నాయి. జనవరి 31 వరకే ప్రస్తుత ధరలు ఉండగా ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కనీసం 20% పెరగనున్నాయి. దీంతో తక్కువ ధరలతో జరిగిన క్రయ విక్రయాలను రిజిస్టర్ చేసుకోవడానికి క్లయింట్లు రిజిస్ట్రేషన్ ఆఫీసులకు క్యూ కట్టారు. పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపు గొప్ప విషయం అని కొనియాడారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ దార్శనికతకు బడ్జెట్ ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. ప్రజా అనుకూల ప్రగతిశీల బడ్జెట్ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారని కితాబు ఇచ్చారు. మహిళలు, పేదలు, యువత, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజారంజక బడ్జెట్ అని ఎమ్మెల్యే అన్నారు. ముఖ్యంగా బడ్జెట్ రైతులకు అత్యంత ప్రయోజనకరం చేకూర్చే విధంగా ఉందన్నారు. దేశంలో 10 ఏళ్లుగా చేపడుతున్న సంస్కరణ ఫలితం నేడు కనిపిస్తుందన్నారు. సామాన్యులకు ఇన్కమ్ ట్యాక్స్పై అనేక రాయితీలు కల్పించారన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజారంజకమైన బడ్జెట్, ముఖ్యంగా రైతులకి అత్యంత ప్రయోజనం చేకూర్చే బడ్జెట్ ఇది. అదేవిధంగా దేశంలో ఏదైతే గత 10 సంవత్సరాలుగా అమలు చేస్తున్న సంస్కరణల ఫలితం ఈరోజు పెద్ద ఎత్తున కనిపించడం జరుగుతూ ఉంది.
అదేవిధంగా సామాన్యులకు ఇన్కమ్ ట్యాక్స్ పైన అనేక రాయితీలు ఇవ్వడం, అదేవిధంగా పప్పు ధాన్యాల్ని ప్రమోట్ చేయడం కోసం మరి స్వయం సమృద్ధి పథకాన్ని ఒకటి ప్రవేశపెట్టడం, అదేవిధంగా పండ్లు కూరగాయలు ఉత్పత్తి చేసే వారికి ఇన్సెంటివ్స్ ఇవ్వడం, అదేవిధంగా పెద్ద ఎత్తున వంగడాలని ప్రత్యేక జాతీయ స్థాయిలో పత్తికి కూడా ఒక జాతీయ మిషన్ ఏర్పాటు చేయడం, తద్వారా పెద్ద ఎత్తున రైతులను ప్రోత్సహించాలనే దిశగా ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితిని 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచడం ద్వారా 7.7 కోట్ల మంది రైతులకి ప్రయోజనం చేకూర్చే విధంగా ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఇప్పటికే దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల మేరకు బడ్జెట్ సంబంధం లేకుండా నిధులు కేటాయించడం జరిగింది. దాన్ని బడ్జెట్లో రెగ్యులరైజ్ చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించి ఇవాళ ఏదైతే గత 7 మాసాలుగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూరుస్తూ ఉందో దాన్ని ఇవాళ బడ్జెట్లో పొందుపరచడం ద్వారా దానికి ఒక స్వయం ప్రతిపత్తి కల్పించడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే దిశగా నిర్ణయాలు తీసుకోవడం ఇవన్నీ కూడా జరిగింది. అదేవిధంగా విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి కానీ ఇతర రంగాలకు సంబంధించి కానీ పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకుంటూ వస్తున్నారు. ఒక ప్రజారంజకమైన బడ్జెట్ని వేళ నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. వారికి ప్రధానమంత్రి గారికి హృదయపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కృతజ్ఞతలు. పరిగి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. కేసీఆర్ అంటే హిస్టరీ, రేవంత్ అంటే లాటరీ అని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ కొడితే ఎలా ఉంటుందో రేవంత్ గురువు రాహుల్, సోనియా గాంధీలకు తెలుసని, వారిని అడిగితే కేసీఆర్ దెబ్బ ఎలా ఉంటుందో చెప్తారని అన్నారు కేటీఆర్. నేను అంటాడు ముఖ్యమంత్రి, మీరు చూసిన అందరూ కొడంగల్లో యాడ్ను మాట్లాడి నిన్న ఏమంటాడు, కేసీఆర్ నువ్వు కొట్టుడు కాదు, నువ్వు నిలవాడు, సరిగ్గా నిలవాడు, కట్టలేకుండా నిలవాడు అంటుండు. ఒక 71 ఏళ్ల పెద్ద మనిషిని పట్టుకొని సంస్కారం లేని ముఖ్యమంత్రి గారు ఏమంటున్నాడు, కట్ట పట్టుకొని నిలవాడు అంటుండు. నేను చెప్తున్నా ముఖ్యమంత్రికి, రేవంత్ రెడ్డి గారు నీకు సంస్కారం లేకపోవచ్చు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, కేసీఆర్ ఆయన నిలబడు కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వాడు కేసీఆర్. తెలంగాణ అనే రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి దేశం ముందు సమున్నతంగా నిలబెట్టిన వాడు కేసీఆర్. అందుకే మా చెల్లె రజని ఒక మాట అన్నది నిన్న, నాకు బాగా నచ్చింది. ఏమన్నా దొరికేనా, రేవంత్ కేసీఆర్ కట్ట లేకుండా నిలబడతాడు, కానీ నువ్వు కమిషన్ లేకుండా ప్రభుత్వాన్ని నడుపురా నాయన అని చెప్పింది. కమిషన్ తీసుకోకుండా ప్రభుత్వాన్ని నడుపు దమ్ముంటే ఆయన కట్ట లేకుండా కాదు మంచిగా నిలబడతాడు. ఆయన కొడితే ఎట్లుంటుందో నువ్వు కాదు, నీ పాత గురువు గారిని అడుగు, చెప్తాడు కొడితే ఎట్లుంటుందో. నీ ఇప్పుడు గురువుని అడుగు, నీ గురువుని అడుగు, రాహుల్ గాంధీ వాళ్ళ అమ్మని అడుగు, చెప్తుంది ఎట్లా ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చిండో, కేసీఆర్ కొడితే ఎట్లుంటుందో ఆ దెబ్బ తిన్నోళ్ళని అడుగు, తెలుస్తుంది. పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై వైసీపీ సీనియర్ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. నిర్మలమ్మ బడ్జెట్ సంతృప్తినివ్వలేదని, బడ్జెట్లో ఏపీ కంటే బీహార్కే ఎక్కువ కేటాయింపులు జరిగాయన్నారు. 12 ఎంపీ సీట్లున్న జేడీయూ బీహార్ కోసం ఎంతో సాధించింది, అంతకంటే ఎక్కువ సీట్లున్న ఏపీ మాత్రం ఏమీ సాధించలేకపోయిందని ధ్వజమెత్తారు. 16 సీట్లతో మీరేమి సాధించారని కూటమి సర్కార్ను ప్రశ్నించారు. అప్పు తెచ్చి పండగ చేసుకోవడం ఎక్కడా చూడలేదని బుగ్గన రాజేంద్రనాథ్ ఎద్దేవా చేశారు. చెప్పండి అంటారు. ఎన్నో విషయాల్లో 4 లక్షల కోట్లు పెరిగినట్లు ఈ సంవత్సరం బడ్జెట్లో, అప్పు మాత్రము దాదాపు 16,28,527 కోట్లు ఉంటే అంతే మెయింటైన్ చేస్తున్నారు అనమాట. అంటే ఇది ఒక ఏ మాటకు ఆ మాటకు చెప్పాలంటే, ఎందుకంటే మా పార్టీ కానీ మరి పార్టీ వ్యవస్థాపకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎప్పుడైనా కానీ ఉన్నది ఉన్నట్లు చెప్పండి అంటారు. ఎన్నో విషయాల్లో పార్టీలకు అతీతంగా ఏదైతే వాస్తవాలు ఉన్నాయో వాస్తవాలు అదేవిధంగా మాట్లాడండి. అంటే వాస్తవాలు చూసినట్లయితే మాత్రము ఈసారి కేంద్ర బడ్జెట్లో అప్పు అనేది పోయిన సంవత్సరంతో పోల్చినట్లయితే పెద్ద పెరగలేదన్నమాట, ఇంచుమించు అంతే ఉంది. అదొక మంచి పరిణామం. అయితే పూర్తి ఖర్చు వచ్చేసి పోయిన సంవత్సరం 47,16,000 కోట్లు అయితే ఈసారి 50 లక్షలు, అంటే ఇంచుమించు 3 లక్షల కోట్లు పెరిగినట్లు రాబడి కానీ ఖర్చు కానీ. మరి స్థిరాస్తి కోసము పోయిన సంవత్సరము 10,18,000 కోట్లు అయితే ఈసారి 11,21,000 కోట్లు, అంటే ఇంచుమించు 1,00,000 కోట్లు స్థిరాస్తి కోసము ఎక్కువ ఖర్చు పెట్టడం జరిగింది. అది కూడా మంచి పరిణామం. అదేవిధంగా
ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏదైతే రాష్ట్రాలకు సహాయం అందిస్తుందో దాంతోపాటు కలుపుకుంటే పోయిన సంవత్సరం 13,18,000 కోట్లు అయితే ఈసారి 15,48,000 కోట్లు, అంటే ఇంచుమించు 3 లక్షల కోట్లు పెరిగినట్లు. అది కూడా ఒక మంచి పరిణామం. అన్నిటికంటే కూడా మంచి పరిణామం ఏమంటే ద్రవ్య లోటు, ఫిజికల్ డెఫిసిట్ ఏవైతే ఉందో పోయిన సంవత్సరము 15,69,527 కోట్లు, అంటే ఇంచుమించు మనం సుమారు 15,69,000 కోట్లు వేసుకుంటే ఈసారి 15,68,000 కోట్లు. కాబట్టి ద్రవ్య లోటు స్థూల ఉత్పత్తికి ఒక నిష్పత్తిగా తీసుకున్నట్లయితే పోయిన సంవత్సరము 4.8 ఏదైతే ఉందో ఈసారి 4.4 మరి బడ్జెట్లో ప్రతిపాదన చేయడం జరిగింది. ఇది మంచి పరిణామం. అంటే మనం ముందు నుంచి చూసుకున్నట్లయితే కోవిడ్ సమయంలో ఏదైతే ఎక్కువైందో అప్పటి నుంచి ఇప్పటి వరకు తగ్గుతూ వచ్చిందనమాట. 2 లక్షల కోట్లు పెరిగినట్లు ఈ సంవత్సరం బడ్జెట్లో. అప్పు మాత్రము దాదాపు 16,28,527 కోట్లు ఉంటే అంతే మెయింటైన్ చేస్తున్నారనమాట. అంటే ఇది ఒక ఏ మాటకు ఆ మాటకు చెప్పాలంటే, ఎందుకంటే మా పార్టీ కానీ మరి పార్టీ వ్యవస్థాపకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎప్పుడైనా కానీ ఉన్నది ఉన్నట్లు చెప్పండి అంటారు. ఏదైతే వాస్తవాలు ఉన్నాయో వాస్తవాలు అదేవిధంగా మాట్లాడండి అంటే, వాస్తవాలు చూసినట్లయితే మాత్రము ఈసారి కేంద్ర బడ్జెట్లో అప్పు అనేది పోయిన సంవత్సరంతో పోల్చినట్లయితే పెద్ద పెరగలేదన్నమాట, ఇంచుమించు అంతే ఉంది. అదొక మంచి పరిణామం. అయితే పూర్తి ఖర్చు వచ్చే ఆత్మకూరు పట్టణంలోని స్థానిక మున్సిపల్ బస్టాండ్ సెంటర్ వద్ద సిపిఎం నాయకులు ప్రచార కార్యక్రమం నిర్వహించారు. నెల్లూరు పట్టణంలో 3 రోజుల పాటు జరిగే రాష్ట్ర మహాసభలు ప్రారంభమైనాయి. నేటి నుంచి ప్రారంభమై 3వ తేదీన ముగుస్తాయని ఆత్మకూరు సిపిఎం నాయకులు నాగయ్య తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఎం పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని ఆయన అన్నారు. ఈ మహాసభల్లో పార్టీకి సంబంధించిన విధిపరమైనటువంటి నిర్ణయాలు నాయకులు తీసుకుంటారని తెలిపారు. ఈరోజు రేపు 1వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీ నెల్లూరులో సిపిఎం 27వ మహాసభ, సిపిఎం రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్ర మహాసభలో ఉద్దేశించి మేము రేపు ఈ మహాసభలో రేపు జరగబోయే 3వ తేదీ బహిరంగ సభ జరగద్ది. ఈ మహాసభలు జయప్రదం చేయమని ఈరోజు మేమైతే ఈ ప్రదర్శన అయితే చేస్తున్నాము. ముఖ్యంగా ఈ జిల్లాలో ఈ మహాసభలు ఈ జిల్లా విషయాల్లో కొన్ని తీర్మానాలు అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ జక్కా వెంకయ్య గారు ఇక్కడ ఎలుగొండ ప్రాజెక్టు కట్టాలని, ఇక్కడ వెనకబడిన ప్రాంతాల్లో వీళ్ళన్నిటికీ కూడా నీళ్లు రావాలని, ఈ డెల్టా నాన్ డెల్టా కాబట్టి ఇక్కడ రావాలని చెప్పి జక్కా వెంకయ్య ఆ రోజు కోరిండు. మన నెల్లూరు జిల్లా అంటేనే ఉద్యమాల పురిటిగడ్డ మన నెల్లూరు. అటువంటి నెల్లూరు జిల్లాలో రేపు 1, 2, 3 తేదీల్లో రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్ర మహాసభలు 1978లో ఇక్కడ మొట్టమొదటిసారిగా 13వ రాష్ట్ర మహాసభ మన నెల్లూరులో ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లో సుందరయ్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ రాష్ట్ర మహాసభ జరిగింది. ఆ 1978 తర్వాత దాదాపు 47 సంవత్సరాల తర్వాత మన నెల్లూరు జిల్లాలో ఈ రోజు 27వ రాష్ట్ర మహాసభ జరుగుతుంది. అయితే నెల్లూరు జిల్లాలో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా మున్సిపల్ పాఠశాలను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నగరంలోని స్థానిక సంతపేట గుంటబడిని మంత్రి సందర్శించారు. బడి వెనుక వైపు ఉన్న క్రీడా మైదానంతో పాటు పాడుబడిన భవనాన్ని ఆయన పరిశీలించారు. పాఠశాల అధికారులకు పలు సూచనలు చేశారు. 2014లో తాను మంత్రిగా ఉన్న సమయంలో మున్సిపల్ పాఠశాల అభివృద్ధి కోసం విద్యార్థులకు కావాల్సిన అన్ని వస్తువులను ఏర్పాటు చేయడం జరిగింది అని గుర్తు చేశారు. నెల్లూరు సిటీలో నెల్లూరు కార్పొరేషన్ 54 డివిజన్లో 2014-19లో నేను మినిస్టర్గా ఉన్నప్పుడు మున్సిపల్ స్కూల్స్ అన్నింటినీ యాక్చువల్గా విజిట్ చేయటం, వాళ్ళకు కావాల్సిన వసతులతో ఏర్పాటు చేయడం, అన్నిటికంటే ఇంపార్టెంట్ కార్పొరేట్ సెక్టర్తో పోటీ పడేటట్టుగా వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ యాక్చువల్గా
నేను సపోర్ట్ చేయడం జరిగింది. ఆ పిల్లలకు కావాల్సిన మెటీరియల్ కావచ్చు, ట్రైనింగ్ కావచ్చు చేయడం జరిగింది. రాష్ట్రం మొత్తం 2000 మున్సిపల్ స్కూల్స్ ఉంటే 2000 మున్సిపల్ స్కూల్స్లో అదే సిస్టమ్ చేశాం. నెల్లూరులో విఆర్ కళాశాల పైన, విఆర్ హై స్కూల్ పైన ఏదైతే బిల్డింగ్ ఉందో దాంట్లో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ తరఫున జూనియర్ కాలేజ్ పెట్టాం. స్పెషల్ కోచింగ్ ఫర్ కంప్లీట్ ఎగ్జామ్స్ అలాంగ్ విత్ ఇంటర్మీడియట్ బ్రహ్మాండంగా తయారయ్యారు. కొన్ని పిల్లలు ఐఐటీ చేయలేరు, నీట్ చేయలేరు, మెయిన్స్లో చేయలేరు. ఈరోజు కూడా లేకపోతే ఒకటి చెప్తున్నారు, సార్ మీరు పెట్టిన ఆ కాలేజీలో చదివాం, ఎందుకంటే అక్కడికి బోర్డింగ్ కూడా ఏర్పాటు చేశారు. కానీ గత ప్రభుత్వం వచ్చి ఆ బోర్డింగ్ గీటింగ్ అని తీసేసింది. మా మీద కక్ష వచ్చు కానీ పిల్లల మీద ఎందుకు కక్ష? సరే ఏదైతే అయిపోయింది, మళ్ళీ ఆ విఆర్ హై స్కూల్లో నర్సరీ నుంచి 12th దాకా ఒక మంచి స్కూల్ పెట్టాలని ఈ మధ్య ఆనరబుల్ మినిస్టర్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. వికసిత్ భారత్కు ఈ బడ్జెట్ అంకితమని చెప్పారు. ఉపాధికి ఎన్నో అవకాశాలు బడ్జెట్ కల్పిస్తోందన్నారు. దేశ యువత ఆకాంక్షలు ఈ బడ్జెట్ ప్రతిబింబంగా నిలుస్తుందన్నారు. ఈ బడ్జెట్ భారతదేశానికి బలమైన పునాది వేస్తుందని వెల్లడించారు మోదీ. 1 करोड़ पांडुलिपियों के लिए संरक्षण के लिए, मैन्युस्क्रिप्ट के लिए ज्ञान भारतम मिशन लॉन्च किया गया है. साथ ही भारतीय ज्ञान परंपरा से प्रेरित एक नेशनल डिजिटल रिपोजिटरी बनाई जाएगी. यानी टेक्नोलॉजी का भरपूर उपयोग किया जाएगा और हमारा जो परंपरागत ज्ञान है उसमें से अमृत निचोड़ने का भी काम होगा. साथियों, बजट में किसानों के लिए जो घोषणा हुई है वो कृषि क्षेत्र और समूची ग्रामीण अर्थव्यवस्था में नई क्रांति का आधार बनेगी. पीएम धन धान्य कृषि योजना के तहत 100 जिलों में सिंचाई और इंफ्रास्ट्रक्चर का डेवलपमेंट होगा. किसान क्रेडिट कार्ड की लिमिट 5 लाख तक होने से उन्हें ज्यादा मदद मिलेगी. साथियों, अब इस बजट में 12 लाख रुपए तक की आय को टैक्स से मुक्त कर दिया गया है. सभी आय वर्ग के लोगों के लिए टैक्स में भी कमी की गई है. इसका बहुत बड़ा फायदा हमारे मिडिल क्लास को, नौकरी पेशे करने वाले जिनकी आय बंधी हुई है ऐसे लोगों को, मिडिल क्लास को इससे बहुत बड़ा लाभ होने वाला है. उसी प्रकार से जो नए नए प्रोफेशन में आए, जिनको नए नए जॉब मिले हैं, इनकम टैक्स की ये మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ నగేష్ వివిధ శాఖల అధికారులతో ఈ ఆఫీస్ విధానం, అధికారుల సమయపాలన, ప్రత్యేక అధికారుల మండలాలలో క్షేత్రస్థాయి పర్యటనలు సంబంధిత అంశాలపై కలెక్టర్ రాహుల్ రాజ్ సమీక్షించారు. సుపరిపాలన అందించే దిశగా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ అన్నారు. వివిధ శాఖల ద్వారా ఫైల్స్ ప్రతిదీ ఈ ఆఫీస్ విధానంలోనే రావాలని, మాన్యువల్ ఫైల్స్ చూడడం జరగదని చెప్పారు. ఈ ఆఫీస్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. ఏ పర్సన్ మనకి వేరే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలర్ట్ అయ్యారు. సో ఈ వీక్ నెక్స్ట్ వీక్ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో పుణ్యస్థానాలు ఆచరించాలని జిల్లాకు చెందిన భక్తుల సౌకర్యార్థం ఏలూరు డిపో నుంచి 2 ప్రత్యేక బస్సు సర్వీసులు అందుబాటులో ఉంచామని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చూసుకుంటే స్పెషల్ బస్సులు ఎక్కడ ఏ ప్రజలకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా సమకూర్చడం, తద్వారా దాదాపు 1,14 లక్షల రూపాయలని ఆదాయాన్ని, అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అదనంగా ఇంకో 10 లక్షల రూపాయల ఆదాయం వచ్చే విధంగా అధికారులతో కూర్చొని ఒక ప్రణాళిక చేయటం.
అదేవిధంగా ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం జరిగేటువంటి మధ్యప్రదేశ్లో జరిగేటువంటి మహాకుంభమేళ కార్యక్రమానికి మరి ఏలూరు నుంచి 2 బస్సుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ యొక్క బస్సులు ఏలూరు నుండి మహాకుంభమేళ అంటే ఫిబ్రవరి 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి ప్రయాణికుల కోరికపై అంటే అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క కుంభమేళానికి ప్రజలు వెళ్తూ ఉన్నారో మన ఏలూరు నుంచి కూడా బస్సులు ప్రయాణికులకి సౌకర్యార్థం ఏర్పాటు చేస్తే బాగుంటుందని అధికారులకి సూచించడం జరిగింది. దానిపైన అధికారులు కూడా ఒక ప్రణాళిక చేసి ఏలూరు నుంచి అంటే ఒక చక్కటి ఒక ప్యాకేజీ పెట్టి 2 బస్సుల్ని ఫిబ్రవరి 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి మన ఏలూరు బస్ స్టాండ్ నుంచి బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ఏలూరు బయలుదేరి పూరి, కోనర్క, భువనేశ్వరి, ప్రయాగరాజ్, సంగం స్థాన, కాశీ, అయోధ్య, గయా, బుద్ధగయ తిరుగు ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రాకృతిక అరసవిల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే శంకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించడం జిల్లా ప్రజల అదృష్టమని ఎమ్మెల్యే అన్నారు. సామాన్య భక్తులు సైతం స్వామివారిని సులువుగా దర్శించుకునేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు. గతంలో సుమారు 5 కిలోమీటర్ల నడకదారిలో వెళ్లి స్వామివారిని దర్శించుకునేందుకు అవస్థలు పడేవారని ప్రస్తుతం 500 మీటర్లు నడిస్తే చాలు దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కొన్ని వైపులా 200 మీటర్ల నుంచి కూడా స్వామివారిని దర్శించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. దగ్గర నుండి వాళ్ళకి తాగునీటి వసతి కానీ అలాగే అన్నదాన కార్యక్రమాలు అలాగే టాయిలెట్స్ అవన్నీ ఏర్పాటు చేసి లోపల కూడా ఫ్రీ లైన్ కి 2 క్యూ లైన్లు 2 ర్యాంపులు లాగా వేసి అక్కడ కూడా ఏర్పాటు చేసాం. వీలైనంత దగ్గరగా భక్తులు తీసుకొచ్చి వీలైనంత తొందరగా దర్శనం చేయించి వాళ్ళకి అన్ని వసతులు ఇచ్చి పంపించడానికి మేము ప్లాన్ చేస్తాం. దీంట్లో భాగంగా 3 రోజులు ఇక్కడ ఉత్సవాలు జరుపుతాం. మొదటి రోజు రేపు మార్నింగ్ 7 గంటలకు సన్ రైజర్ స్వామి మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని శ్రీకాళహస్తిలో జరగనున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో కలిసి జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తదితర అధికారులు పాల్గొన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 21న శ్రీ కన్నప్ప ధ్వజారోహణం స్టార్ట్ అయ్యి 6వ తారీఖు శాంతి అభిషేకం దాకా ముగిస్తాయో ఆ జరిగే 13 రోజుల ఒక ప్రక్రియని ఎలా చేస్తే బాగుంటుంది, గతంలో ఎంతమంది ప్రజలు వీటిని వీక్షించారు, ఎలా దర్శనం చేసుకున్నారు, ఎలాంటి ఇబ్బంది లేకుండా పిలిగ్రిమ్స్ అందరినీ కూడా వారికి సకాలం అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి ఈరోజు గౌరవ ఎండోమెంట్స్ మినిస్టర్ అన్నారు రామనారాయణ రెడ్డి గారు, స్థానిక శాసన సభ్యులు సుధీర్ రెడ్డి గారు, అలాగే మా కలెక్టర్ గారు, మా ఎస్పీ గారు, మా ఆర్టీఓ గారు, కమిషనర్ గారు, ఈఓ గారు, అలాగే టెంపుల్ నుంచి కూడా ప్రధాన అర్చకులు అందరూ కూడా, అలాగే అధికారులు అందరూ కూడా సృష్టిగా మనకి మెడికల్ ఫెసిలిటీ దగ్గర నుంచి విఐపి యొక్క మూమెంట్స్ దగ్గర నుంచి దర్శనం స్లాట్స్ దాకా అన్నీ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా 7 ఉదయాన్నే వారికి ఆ రోజు మొత్తం కూడా ఎక్కడ కూడా ₹1 కూడా ఎవరినైనా తీసుకుంటే ఆ రోజు మొత్తం కూడా ఉచితంగా దర్శనం ఇవ్వాలని చెప్పేసి మినిస్టర్ గారు ఎక్కడ కూడా నీటి ప్యాకెట్ ఇవ్వకూడదు, తప్పకుండా వాటర్ బాటిల్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆదేశం నిజంగా చాలా ఆనందదాయకం. ఎందుకంటే వాళ్ళకు కూడా ఫెసిలిటీ. శ్రీ కాళహస్తీశ్వర స్వామి జ్ఞానప్రసూనాంబదేవి అమ్మవారిని తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ తదితరులు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రులకు ఆలయ మర్యాదలతో అర్చకులు, ఆలయ కార్యనిర్వహణాధికారి మంత్రులకు స్వాగతం పలికారు. ఉచిత అన్నదాన భోజనశాలనందు భక్తులకు మంత్రులు అన్నం వడ్డించారు. ఆహారం ఏర్పాట్లపై మంత్రులు ఆరా తీయగా భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.
సిపిఐఎం 27వ రాష్ట్ర మహాసభలు నెల్లూరులోని అనిల్ గార్డెన్స్లో ప్రారంభమయ్యాయి. మహాసభల ప్రారంభ సూచకంగా సిపిఐఎం సీనియర్ నాయకులు మాజీ రాజ్యసభ సభ్యుడు మాజీ రాష్ట్ర కార్యదర్శి పి మధు జెండాను ఆవిష్కరించారు. ఈ ప్రారంభ సభలో సిపిఐ పోలిట్ బ్యూరో సభ్యులు కేరళ మాజీ మంత్రి ఎంఏ బేబీ పాల్గొని మహాసభలో ప్రారంభోత్సవ ఉపన్యాసం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నదని, రాష్ట్రాలకు రావాల్సిన నిధుల కేటాయింపులో వివక్షత చూపిస్తున్నదని మాజీ మంత్రి అన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. నిన్నటి రోజున ఎకనామిక్ సర్వే కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. అటు ఎకనామిక్ సర్వే పరిశీలించిన, ఈ బడ్జెట్ వివరాలు పరిశీలించిన 2 విషయాలు మనకు అర్థమవుతాయి. ఒకటి, ఇది కార్పొరేట్ శక్తులకి అనుకూలంగా పెట్టిన బడ్జెట్. రెండోది, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వాటిని దృష్టిలో పెట్టుకొని బీజేపీ మిత్రులకు లాభం చేయడానికి పనికొచ్చే బడ్జెట్గా ఇది ఉంది. ఢిల్లీలో ఎన్నికల ఓటింగ్ జరగబోతుంది 3వ తేదీన. అక్కడ మధ్యతరగతిని ప్రభావితం చేయడానికి కొన్ని ట్రిక్కులు ఈ బడ్జెట్లో పెట్టారు. అలాగే రాబోయే ఈ సంవత్సరంలోనే బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి ఆ బీహార్లో ప్రజలను ఆకర్షించడానికి కొన్ని పథకాలు ప్రకటించారు. ఇవి తప్ప ప్రజలకు ఉపయోగపడి ఈరోజు ఆర్థిక వ్యవస్థని పునరుజ్జీవింపజేయడానికి పనికొచ్చే సమస్యలు దీంట్లో ఏమి లేవు. ఎందుకంటే ఎకనామిక్ సర్వేలో స్పష్టంగా చెప్పారు, మన ఆర్థిక వ్యవస్థ పెరుగుదల ఆగిపోయింది, 6.4% మాత్రమే ఉందని చెప్పేసి ఎకనామిక్ సర్వేలో చెప్పారు. వచ్చే సంవత్సరం కూడా 6.3 నుంచి 6.8 మధ్యలో ఉంటుందని చెప్పేసి చెప్పారు. దీన్ని బట్టి మన ఆర్థిక వ్యవస్థ చాలా కుంటుకుంటూ నడుస్తుంది, చాలా సమస్యలతోటి ఉన్నది. దీన్ని అధిగమించాలంటే బడ్జెట్లో ప్రజల కొనుగోలు శక్తిని పెంచే భారీగా పథకాలను ప్రవేశపెడితే తప్ప సాధ్యం కాదు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. అటువంటి పథకాలు ఏమీ లేవు. నిన్న ఎకనామిక్ సర్వేలో చెప్పింది ఏంటంటే, బాగా కార్పొరేట్ సెక్టర్ యొక్క లాభాలు చాలా అధికంగా ఉన్నాయి. ఆ లాభాలు ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫోర్సైట్స్ టీవీ.